సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంట ఏపుగా పెరుగుతున్న సమయంలో యూరియా అందించాలన్న ఆతృతతో అన్నదాతలు షాపులు PACSల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. 25 రోజుల నుంచి దుకాణాల వద్ద బార్లు తీరినా క్యూ లైన్లో నిరీక్షించిన బస్తాలు అందలేదని రైతన్నలు వాపోయారు. 3 వారాల నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నామని బస్తాలు దొరకకపోవడంతో వెనుతిరగాల్సి దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మిరుదొడ్డి దుబ్బాక వ్యవసాయ సహకార సంఘాల వద్ద తెల్లవారుజాము నుండే రైతులు యూరియా కోసం బార్లు తీరారు. మహిళలు పురుషులు క్యూ లైన్లో నిల్చున్నారు. పొద్దుటి నుంచి లైన్లో నిలబడితే కేవలం ఒకే ఒక బ్యాగ్ అందిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాల కోసం ఎండనక వాననక నిరీక్షిస్తున్నామని, ప్రభుత్వం ఎరువుల పంపిణీలో రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. యూరియా కోసం రాత్రి 2 గంటలకు వచ్చిన కూర్చుంటే ఒక్క యూరియా బ్యాగ్ కూడా దొరకలేదు. రైతులు వ్యవసాయం అనేది అధికారంలో ఉన్నప్పుడు మనకు వ్యవసాయం ముఖ్యం కదా. ఫస్ట్ మనం తిండి ముఖ్యం. అలాంటి వ్యవసాయం ఇప్పుడు గవర్నమెంట్ ముందుగా వ్యవసాయానికి ఆర్థికంగా మనకు ఎట్లా ముఖ్యమో ఫుడ్ కూడా అలాగే ముఖ్యం కదా. వ్యవసాయం వేసుకున్నాక వేసుకోవాలని మాట్లాడతారు. అలాంటి ఇప్పుడు వ్యవసాయం వేసుకున్నాక యూరియా కొరత ఇంతవరకు మరీ ఘోరం. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి కొరత లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాత్రం మరీ ఘోరంగా ఉన్నది. దీనికి ప్రతి ఒక్కరు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది వృద్ధులు కూడా చాలా మంది 4 గంటలకు వచ్చి కూర్చున్నారు. పాపం శాతగాన వాళ్ళు, పెద్ద మనుషులు ఉన్నారు, అమ్మాలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు బీపీ ఉండదు, వాళ్ళకి ఆరోగ్యంగా పరిస్థితి ఒక్కొక్కరు 20 ఎకరాలు ఉన్నారు. ఆల్రెడీ వరకు దమ్మచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము గింత సేపే మేము ఉండబట్టి అధికారులు కూడా ఎవరు స్పందిస్తలేరు. మీకు కొట్టుకొని ఎందుకు ఇదంతా వ్యవసాయం చేసుకునేందుకు దీనికి మరీ ఘోరం అంటే మరీ అధ్వానం ఉన్నది. ప్రతి ఒక్కరు స్పందించాలి కదా. ఇప్పుడు అధికారంలో వచ్చినాక ప్రభుత్వం వచ్చి ఇప్పుడు నిరుద్యోగులకు జాబులు లేవు. ఒకటి ఇప్పుడు నేను కూడా ఒక నిరుద్యోగినే. జాబులు 2 లక్షల జాబులు లేవు. ఈ వ్యవసాయం నుంచి ఇట్లా వ్యవసాయం చేసుకొని బతామంటే ఈ పరిస్థితి ఉన్నది. మరి యూరియా రాకపోతే ఏంది పరిస్థితి చెప్పు? ఇంత ఘోరంగానే మరీ అధ్వానం. ఆడలు కూడా పాపం వాళ్ళు అవ్వాలి పొద్దుగా వచ్చే వాళ్ళు ఎంతో ఘోరంగా మరీ అధ్వానం అంటే అధ్వానం. ఒక వాటర్ లేదు, ఏం లేదు. ఇంత ఎండల ఇది ఘోరమైన పరిస్థితి. ఈ ప్రభుత్వం నిజంగా చెప్తున్నా వచ్చేసారి మాత్రం మరి అధికారంలో ఉండాలంటే తక్షణమే ఇంకో 2 లోడ్లు మాత్రం ఇప్పుడు ఏరేడ ఇబ్బంది ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా యూరియా అందించాలి. మా యొక్క విజ్ఞప్తి.